తిరుపతి శేషాచలం అడవుల్లో చిరుతలు అభయారణ్యాన్ని వీడి జనావాసాల వైపు రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రేణిగుంట మండలం వెంకటాపురం పరిధిలోని ఓ ఇంట్లోకి చిరుత చొరబడింది. వరండాలోని మేకను నోట కరుచుకుని ఎత్తుకువెళ్లేందుకు యత్నించింది. వాకిట్లో పడుకున్న గృహిణి మేల్కోవడంతో క్షణాల్లో గోడ దూకి అడవుల్లోకి పారిపోయింది. వెంకటాపురంలో చిరుత దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. శేషాచలం అడవుల్లో చిరుతల సంఖ్య గణనీయంగా పెరగడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటు జనావాసాల వైపు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యొక్క బాలాజీ అనేటువంటి వారి యొక్క ఇంటి వద్ద నిన్న అర్ధరాత్రి చిరుత మేకపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సీసీ కెమెరాలోనే ఆ చిరుత దాడి చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన ప్రాంతంలో 15 నిమిషాల పాటు మాటు వేసినటువంటి చిరుత ఈ యొక్క ప్రాంతంలోనే కదలికలు అటు ఇటుగా కదులుతూ అటాక్ చేయడానికి ముందు ఈ యొక్క ప్రాంతంలో మాటు వేసింది. ఆ తర్వాత గోడ దూకి లోపల ఉన్నటువంటి మేకను పట్టి తినేందుకు ఎత్తుకెళ్లేందుకు ఒక్కసారిగా దూకిన తర్వాత అలర్ట్ కావడంతో వారంతా అలర్ట్ అయిన తర్వాత చిరుత బయటకు పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతకు ముందు మేక పిల్లని ఎత్తుకెళ్లిన తర్వాత అలవాటు పడినటువంటి చిరుత ఈ యొక్క మేక తల్లిని అటాక్ చేసేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాల సమయంలో చిరుత దాడి చేసినప్పుడు మెడ దగ్గర బలంగా కొరికి వేసింది. ఒక్కసారిగా శైలజ గారు అప్రమత్తం కావడంతో వరండాలో బయట పడుకున్నటువంటి ఆమె ఈ అలికిడికి బయటకు అలర్ట్ కావడంతో చిరుత ఒక్క ఉదుటిన గోడ దూకి పారిపోవడం జరిగింది. అది మాటు వేసే సమయంలో మీరు అరిచిన తర్వాత పారిపోయిందా? తర్వాతనే అది వెళ్ళిపోయింది. 2-3 సార్లు దాని చుట్టూ తిరగతానే ఉంది. అదైతే నేను చూడలేదు. అది వచ్చి ఇక్కడ దాడి చేసిన తర్వాతనే నేను చూశాను. చూసిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత అది చిరుతపులి అని తెలిసింది మాకు. ఫారెస్ట్ వచ్చారమ్మా, సమాచారం అందించారా? ఈ యొక్క దాడికి సంబంధించిన తర్వాత వచ్చినారు సార్, అందరూ వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, విఆర్ఓ వాళ్ళు వచ్చినారు, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చినారు. అంటే కుక్కలు తీసుకెళ్లిపోవడం అంటే ప్రూఫ్ చూపించాలంటే కుదరదు కదా. కాబట్టి కుక్కలు కూడా చాలా సార్లు తీసుకెళ్లిపోవడం జరిగింది. కాబట్టి అడవి కింద ఏదన్నా పెంచింగ్ మార్గి ఏదన్నా ఇబ్బంది లేకుండా పెంచింగ్ వేయడం ఏదన్నా వేస్తే ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తాం. మాకు ఈ చిరుతపుల్లల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటే యొక్క వెంకటాపురంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, వెంకటాపురం పంచాయతీ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.